అండి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. దసరా కానుకగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక శుభవార్త అయితే వచ్చిందండి. ఇది ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన శుభవార్త అండి. సో ఏం పోస్టులు ఉన్నాయి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా ఇవ్వాలి అనేది ప్రతిదీ కూడా నేనైతే మీకు వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయవలసిందిగా కోరుతున్నానండి. ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దానికి సంబంధించి ఇక్కడ కింద పత్రికా ప్రకటన ఇచ్చారు చూడండి. ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ 2 రాజమహేంద్రం వారి పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే పిహెచ్సిస్ అండి ఖాళీగా ఉన్న ఫార్మసీ ఆఫీసర్ 12 పోస్టులకు కాంట్రాక్ట్ బేసిస్ మీద అండి, కాంట్రాక్ట్ పద్ధతిలో అంటే కాంట్రాక్ట్ అంటే 1 ఇయర్కి అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో 1 ఇయరే కదా అని అనుకోవద్దు, భవిష్యత్తులో ఇవి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. రెగ్యులర్ పోస్టులు కాకపోవచ్చు, కాకపోతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా అయితే కంటిన్యూ అవుతాయండి. సో ఇవి కాంట్రాక్ట్ మనకి భవిష్యత్తులో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక రెగ్యులర్ పోస్టుల్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందండి. సో కాంట్రాక్ట్లో 6 నెలలకి కూడా మార్కులు యాడ్ అవుతూ ఉంటాయండి ప్రతి 6 నెలలకి కూడా. అలాగే శాలరీ కూడా మీకు టైం టు టైం రావడం జరుగుతుంది. కొంతమందికి అయితే పుకార్లు అవి ఉంటాయి సరిగా పడవేమో అని చెప్పేసి. సో శాలరీ విషయంలో కూడా అయితే ప్రాబ్లం అయితే లేదండి ప్రస్తుత విషయంలో. సో ఇక్కడ మనకి 12 పోస్టులు అయితే ఉన్నాయి, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నాయండి. అది కూడా జోన్ 2 రాజమహేంద్రం వారి పరిధిలో అయితే ఉన్నాయండి. సో మనకి ఇచ్చారు కదా. సో మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ ఇచ్చారండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా పెట్టలేదు, ఒక 2 వెబ్సైట్లో మాత్రమే పెట్టడం జరిగిందండి. సో మిగతా వెబ్సైట్లో ఇంకా పెట్టలేదు. సో అవి రేపు అయితే పెడతారు. సో అప్లికేషన్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. సో ఈ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. eastgodavari.ap.gov.in, అలాగే కోనసీమ.ap.gov.in, ఏలూరు.ap.gov.in, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, అలాగే cfw.ap.nic.inలో కూడా పెట్టడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల వారి కార్యాలయానికి తీసుకుని వెళ్ళాలండి. జోన్ 2 రాజమండ్రి ఉంది కదా, సో అక్కడైతే సబ్మిట్ చేయాలండి మనం. స్టార్టింగ్ డేట్ చూడండి 3/10/2025. ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఇంకా టైం ఉంది. సో మనమే ఫస్ట్ చెప్పడం జరుగుతుందండి దీని గురించి. దీనికి 15/10/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరైతే దరఖాస్తులు అయితే సమర్పించవచ్చండి. సో ఇది మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్లో కూడా పంపించవచ్చండి. ఇక్కడ చిరునామా ఇచ్చారు చూడండి, అంటే అడ్రస్ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ 2 YMCA హాల్, మల్లికార్జున నగర్, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా 533101. ఈ యొక్క చిరునామాకి మనం రిజిస్టర్ పోస్ట్ కానీ లేదా డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడం కానీ చేయాలండి. దరఖాస్తులు స్వీకరించడానికి 15/10/2025 అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ డాక్టర్ పద్మ శశిధర్ గారు, ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు జోన్ 2 రాజమహేంద్రవరం. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 రాజమహేంద్రవరం. ఇక్కడ రీజనల్ డైరెక్టర్ దేనికి, ఇక్కడ జోన్ 2 రాజమహేంద్రవరం అండి. మరి రాజమహేంద్రం అంటే ఏమేమి వస్తాయంటే ఇక్కడ పూర్వం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ 3 జిల్లాలు అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో 3 జిల్లాలు అంటే పూర్వం ఉన్నవండి. ఈస్ట్ గోదావరిలో పూర్వం ఉన్న జిల్లాలు ఏంటి, కాకినాడ, కోనసీమ, అలాగే ఇప్పుడు ఈస్ట్ గోదావరి, ఈ 3 జిల్లాల అభ్యర్థులు పెట్టుకోవచ్చు. అలాగే వెస్ట్ గోదావరి అంటే వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలండి. అలాగే కృష్ణా అంటే కృష్ణా డిస్టిక్, ఎన్టీఆర్ డిస్టిక్. సో ఇలా 3 జిల్లాలు ఎరెస్ట్ వైల్లో ఉన్నవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ అంటే 12 అనేది ఇవ్వడం జరిగిందండి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఫార్మసీ ఆఫీసర్ పోస్ట్ అండి ఇది. సో ఇక్కడ సేమ్ అదే ఇచ్చారు, మళ్ళీ 12 పోస్టులు అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో ఇక్కడ మనకి వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇవ్వడం జరిగిందండి.
అలాగే మనకి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లు ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుందండి. లాస్ట్ డేట్ వచ్చి 15వ తారీఖు అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేస్తే మీకు ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు డైరెక్ట్గా రాజమండ్రి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మీకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అవి ఇచ్చే చూడండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా ఫార్మసీ లేదా బీ ఫార్మసీ అయితే పాస్ అయి ఉండాలండి. అలాగే రిజిస్టర్ అయి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలండి. సో ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇవి ఉంటేనే మీరు అప్లై చేయండి, లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో డి ఫార్మసీ బీ ఫార్మసీ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చండి. దీనికి ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా, 42 ఇయర్స్ అండి. 18 to 42 ఇయర్స్ మాత్రమే. సో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్లకి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి 10 ఇయర్స్, అంటే పీహెచ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్, అంటే మ్యాక్సిమం 52 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి ఫర్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటే వాళ్ళకి. ఇక్కడ మనకి ఒక ఫీజు అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ చూడండి, ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 500 రూపీస్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఇది డీడీ అయితే పే చేయాలి బ్యాంక్లో. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 300 రూపీస్ అనేది ఫీగా పే చేయాలండి. సో ఇక్కడ డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరి పేరు మీద తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్, మీరు డీడీలో రాసేటప్పుడు కూడా అలాగే రాస్తారు, ఇన్ ఫేవర్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఇక్కడ రాజమహేంద్రవరం, మళ్ళీ పేయబుల్ ఎట్ రాజమహేంద్రవరం. సో ఇదైతే మీరు డీడీలో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అలాగే డీడీ పే చేసిన తర్వాత దాని బ్యాక్ సైడ్ మీకు డీడీ ఫామ్ ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ మీ పేరు, అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది కూడా నోట్ చేయండి. ఒకవేళ డీడీ మిస్ అయినా ప్రాబ్లం ఉండదు. వాళ్ళప్పుడు మీ పేరుని ఐడెంటిఫై చేసి మీ డీడీ అయితే మళ్ళీ మీ అప్లికేషన్కి అయితే అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రెమ్యునరేషన్ ఇచ్చారు చూడండి, 32,670 అనేది మంత్లీ శాలరీగా అయితే మీరైతే తీసుకోవడం జరుగుతుందండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. సో కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఇవి మనం రెగ్యులర్ చేయమని అడగడానికి అయితే అథారిటీ అయితే మనకు లేదండి. సో ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న బిహేవియర్ పనితనం బట్టి ఇవి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో 1 ఇయర్ కాలానికి అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుందని ఇవ్వడం జరిగిందండి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి. ఓన్లీ మార్క్స్ బేస్డ్ మీద అయితే మాత్రమే ఈ ఎగ్జామ్ ఏమి ఉండదు. ఓన్లీ మార్క్స్ మనకి ఏదైతే డి ఫార్మసీ బీ ఫార్మసీ ఉందో ఆ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని 75% మార్క్స్కి కాల్కులేట్ చేస్తారు. అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు చూసారా. సో 75 మార్క్స్ దానికే తీసుకుంటారు. ఇప్పుడు 10 మార్క్స్ ఏంటంటే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి, కంప్లీటెడ్ ఇయర్ అని ఉంది కదా, మీరు ఏదైతే డి ఫార్మసీ బీ ఫార్మసీ చేశారో సో కంప్లీటెడ్ ఇయర్ నుంచి మీకు 1 ఇయర్కి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. సపోజ్ 2020లో మీది కంప్లీట్ అయ్యింది అనుకోండి, 2021కి 1, 22కి 2, 3కి 3, 4కి 4, 5, 5 అంటే 2020 నుంచి 25కి మీకు 5 మార్కులు అనేవి యాడ్ అవుతాయండి. సో అలాగా 10 మార్క్స్ వరకు కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ మ్యాక్సిమం 10 మార్క్స్ ఇచ్చారండి. సో ఇక్కడ మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ 75కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 10 మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. మ్యాక్సిమం 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు, 15 వచ్చినా కానీ 10 మార్క్సే యాడ్ చేస్తారండి. అలాగే వెయిటేజ్ అప్ టు 15 మార్క్స్ ఎవరికి ఇస్తారంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్, ఎవరైనా కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేశారనుకోండి గవర్నమెంట్లో కనుక వాళ్ళకి 15 మార్క్స్ మ్యాక్సిమం వెయిటేజ్ మార్క్స్ ఇస్తారండి. సో అది ఎలా ఇస్తారు ఏంటంటే చూడండి, ఇక్కడ ట్రైబల్ ఏరియాలో కాంట్రాక్ట్ బేసిస్ మీద గవర్నమెంట్లో ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళకి 2.5 మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది.
అది 6 మంత్స్ కాలానికి అండి, 6 నెలలకి. ఒకవేళ 1 ఇయర్కి చేస్తే 5 మార్క్స్, మ్యాక్సిమం వచ్చి 15 మార్క్స్ వరకు మాత్రమే యాడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ కాంట్రాక్ట్ వెయిటేజ్ అనేది 15 మార్క్స్కి అండి. ఇక్కడ అలాగే 2.0 మార్క్స్ ఇచ్చారు కదా, ఇది రూరల్ ఏరియా ఎవరైతే చేస్తారో రూరల్ ఏరియాలో చేసిన వాళ్ళకి 2 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు ప్రతి 6 నెలలకి. అర్బన్ ఏరియాలో ఎవరైతే చేస్తారో అదే ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి 6 మంత్స్కి 1 మార్క్ అనేది యాడ్ చేస్తారండి. సో మ్యాక్సిమం అయితే 15 మార్క్సేనండి. సో ఇలాగా ఫస్ట్ది 75 మార్క్స్ అనేది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ 10 మార్క్స్ అనేది మీరు కంప్లీట్ అయిన ఇయర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ 15 మార్క్స్ అనేది అదే కాంట్రాక్ట్ వెయిటేజ్ అండి. కాంట్రాక్ట్ వెయిటేజ్ మీద ఉంది కదా, ఈ 15 మార్క్స్ అనేది కాంట్రాక్ట్ వెయిటేజ్ తీసుకోవడం జరుగుతుందండి. టోటల్ వచ్చి 100 మార్క్స్కి అయితే ఇలా సెలక్షన్ అయితే ప్రొసీజర్ ఉంటుందండి. సో మీకు ఇంటర్వ్యూ అది ఏమి ఉండదు, ఇక్కడ ఎగ్జామ్ కూడా ఉండదు. ఓన్లీ మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. సో అలాగే కోవిడ్-19 వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 6 మంత్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి 5 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుందండి. సో అలాగే ఎవ్రీ 6 మంత్స్కి అండి ఇది. ఒకవేళ ఎవరైనా 1 మంత్ చేశారనుకోండి వాళ్ళకి 0.8 మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు. ఓకేనండి. అలాగే మీరు కోవిడ్లో చేసినప్పుడు మీకు అటెండెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది, అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే మీరు అప్పుడు శాలరీ డ్రా చేసిన పేమెంట్ స్లిప్స్ ఉంటాయి. సో అన్నీ సబ్మిట్ చేయాలని మీరు కోవిడ్లో చేస్తే కనుక, మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇవన్నీ మీరు సబ్మిట్ చేస్తేనే వారైతే ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారండి. నో వెయిటేజ్ విల్ బీ గివెన్ ఫర్ ది సర్వీస్ లెస్ దెన్ 6 మంత్స్. ఇప్పుడు మనం పైన ఏదైతే చెప్పుకున్నామో ఇవి 6 మంత్స్కి తీసుకోవడం జరుగుతుందండి కోవిడ్ తప్పితే. సో రిమైనింగ్ 1 2 3 ఉన్నాయి కదా, ఈ 1 2 3 అనేవి 6 మంత్స్కి తీసుకోవడం జరుగుతుంది. లెస్ దాన్ 6 మంత్స్ చేస్తే దాన్ని వెయిటేజ్గా కన్సిడర్ చేయరండి. మీరు ఈ సర్వీస్ వెయిటేజ్ సర్టిఫికేట్ అనేది సర్టెన్ అపాయింట్మెంట్ అథారిటీ ఉంటారు కదా, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత అయితే మీరు సర్టిఫికేట్ అనేది తీసుకోవాలండి, తీసుకుని సబ్మిట్ చేయాలి. దాంతోపాటు అపాయింట్మెంట్ లెటర్ కూడా సబ్మిట్ చేయండి. సో అలాగే మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఇచ్చారు కదా, సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండి, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 10+2 అండి, అలాగే డిప్లొమా ఫార్మసీ లేదా బీ ఫార్మసీ ఇవైతే సబ్మిట్ చేయాలి. అలాగే మార్క్స్ మెమోస్ అండి, మార్క్స్ మెమోస్ ఆఫ్ డిప్లొమా ఫార్మసీ బీ ఫార్మసీ ఆల్ ఇయర్స్. అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఫార్మసీ కౌన్సిల్లో, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకవేళ రెన్యువల్కి వస్తే రెన్యువల్ కూడా సబ్మిట్ చేయాలండి. కాపీ ఆఫ్ క్యాస్ట్ అండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. అలాగే మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. అలాగే ప్రైవేట్గా చదివితే వాళ్ళైతే నాన్ లోకల్ తీసుకుంటారు, సో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుందండి. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి, మీరు తీసుకునేది ఏదో ఎకనామికల్ వీకర్ సెక్షన్ది లేటెస్ట్ 2025 2026 ఎకనామిక్ ఇయర్ది తీసుకుంటే బెటర్ అండి. అలాగే కాపీ ఆఫ్ లేటెస్ట్ సర్టిఫికేట్ బై ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, పీహెచ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఇది అందరికీ కాదండి. సో పీహెచ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అండి. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీల మీద సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సిగ్నేచర్ అండి, ఇది స్మాల్ లెటర్స్లో చేయాలండి. సో పేజ్ డౌన్లో స్మాల్ లెటర్స్లో మీరైతే సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ ఓన్ సైన్ పెట్టాలండి, సంతకం పెట్టాలి. సో క్యాండిడేట్స్ అదర్ దెన్ డిప్లొమా ఇన్ ఫార్మసీ బీ ఫార్మసీ కాకుండా ఎవరైనా వేరే వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళది ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా మీరైతే వాచ్ చేయండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి ఇవన్నీ కూడా, సో మీరు అందులో కూడా చూసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకుని మీరైతే అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకుని దాన్ని అయితే ఫిల్ చేసి మీరు అక్కడ ఇవ్వచ్చండి. సో ఇక్కడ మనకి తర్వాత ప్రొవిజనల్ లిస్ట్ పెట్టిన తర్వాత అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే అప్పుడు గ్రీవెన్సెస్ అవి పెట్టడం జరుగుతుందండి, అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అడ్రస్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్స్ అనేది ఇక్కడైతే ఇవ్వాలి మనం. ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2
వైఎంసిఏ హాల్ మల్లికార్జున నగర్ రాజమహేంద్రవరం ఇక్కడ సబ్మిట్ చేయాలండి మనం. డీడీ ఎవరి పేరు మీద తీయాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 రాజమహేంద్రవరం. మనకి హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఎస్ కిరణ్మయి జూనియర్ అసిస్టెంట్, సెల్ నెంబర్ 7995379368. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి అయితే చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చారు. సో మనకి అప్లికేషన్ ఫామ్ చూద్దామండి ఫైనల్గా. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ HM&FW డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 225/27/9/2025 అంటే ఈరోజే రిలీజ్ చేశారండి. రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఫార్మసీ ఆఫీసర్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్. మనం చెప్పుకున్నాం కదా, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో PHCస్లో అయితే ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయండి. ఫార్మసీ ఆఫీసర్ పోస్టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి ఇది. సో ఇక్కడ మనకి ఇదే పోస్ట్ కాబట్టి వాళ్ళే మెన్షన్ చేసేస్తారు. ఇక్కడ మనం అయితే నోట్ చేయక్కర్లేదు. ఒకవేళ మీరు ఎన్వలప్ కవర్లో రిజిస్టర్ పోస్ట్ చేస్తే కనుక ఎన్వలప్ కవర్ మీద కూడా రాయండి, సేమ్ ఇదే నోట్ చేయండి. అలాగే ఎపిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే ఇక్కడ మనం పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే అంటించాలి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళు నోట్ చేస్తారు, ఇది మనం నోట్ చేయము. అప్లికేషన్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మన పేరు 10th క్లాస్లో ఎలా ఉందో అలా నోట్ చేయాలండి. జెండర్ అంటే మేలా ఫీమేలా. సో ఇక్కడ అయితే క్లియర్గా రాయాలి. మేల్ అయితే మేల్ అని రాయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ అని రాయండి, ఖాళీగా అయితే వదలొద్దండి. అలాగే ఫాదర్ నేమ్ మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, సేమ్ అలా. డేట్ ఆఫ్ బర్త్ మన పుట్టిన తేదీ, సో డేస్తో సహా మెన్షన్ చేయాలి. ఇది డీడీ అంటే డేట్ అండి, మంత్, ఇయర్. సో ఇక్కడైతే మీరు నోట్ చేయాలి. సోషల్ స్టేటస్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, SC, ST, BCA. సో ఇవి కూడా మనం మెన్షన్ చేయాలండి ఇక్కడ. అలాగే కాంట్రాక్ట్ వెయిటేజ్ ఎవరికైనా ఉంటే కనుక ఎస్ అయితే ఎస్టిక్ పెట్టి, ఇక్కడ కాంట్రాక్ట్ వెయిటేజ్ ఒకవేళ ఉంటే కనుక మీరు ఎస్ పెట్టి మీరు సబ్మిట్ చేయాలండి దానికి సంబంధించింది. ఒకవేళ లేదంటే నో అని పెట్టండి, ఖాళీగా మాత్రం వదలొద్దు. వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెడతాం, లేకపోతే నో. అలాగే ఎక్స్ సర్వీస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో టిక్ చేయండి. వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే కనుక ఎస్, లేదంటే నో. క్లెయిమింగ్ స్పోర్ట్స్ కోటా ఉంటే ఎస్, లేదంటే నో. మొబైల్ నెంబర్ పర్మనెంట్గా ఉండే మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ పెట్టండి. సో చాలామంది డిజిట్స్ సరిగా మెన్షన్ చేయట్లేదు, 10 డిజిట్స్ ఉంటాయి. సో క్లారిటీగా అయితే ఇక్కడైతే నోట్ చేయండి. డీడీ పర్టికులర్స్ ఉంటాయి కదా, సో డీడీ నెంబరు, అమౌంటు, డేట్ అనేది ఖచ్చితంగా నోట్ చేయండి. ఆ డీడీ కూడా అటాచ్ చేయండి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే టోటల్ అడ్రస్ మీరు నోట్ చేయొచ్చండి ఇలాగా. అలాగే మీ మార్క్స్, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఉంది కదా, సో ఇక్కడైతే మీ మార్క్స్ మెన్షన్ చేస్తారు. క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ రాయాలి. సో మ్యాక్సిమం మార్క్స్ ఎంత, అలాగే మార్క్స్ ఆప్టైన్ ఎంత వచ్చినాయి, ఇయర్ ఆఫ్ పాసింగ్ మంత్ అండ్ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారు. అలాగే మీకు 4th to 10th ఉంది కదా, సో ఇయర్ ఆఫ్ పాసింగ్ 4th క్లాస్ ఇక్కడ చూడండి, 4th క్లాస్ నుంచి 5th, 6th, 7th, 8th, 9th, 10th ఇలా ఉన్నాయి కదా, ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయాలండి. 2005 అయితే 2005, ఒకవేళ 2006 అయితే 2006 అలా మెన్షన్ చేసుకుంటే వెళ్ళాలి. నేమ్ ఆఫ్ ది స్కూల్, ఏ స్కూల్లో చదివారు అనేది రాయాలి ఇక్కడ. అలాగే టౌన్ అండ్ డిస్టిక్, ఏ టౌన్లో చదివారు, కాకినాడలో చదివారు అనుకోండి, కాకినాడ టౌన్, కాకినాడ డిస్టిక్, లేదా మీరు కాకినాడ టౌన్, ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఏది రాసినా పర్లేదండి, అరెస్ట్ వైల్లో తీస్తున్నారు కాబట్టి. సో 3 జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేయొచ్చండి. అరెస్ట్ వైల్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని కృష్ణా, ఈ 3 జిల్లాలు పూర్వం ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చండి. డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ సర్వీస్, ఇక్కడ సీరియల్ నెంబర్ 1, 2, 3 మీరు ఆల్రెడీ ఎందులో అన్న వర్క్ చేస్తే కనుక ఒక 3 ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే ఇక్కడ రాస్తారు, ఒకటి చేసినా ఇక్కడే రాస్తారు. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే ఎక్కడ వర్క్ చేస్తారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇక్కడ రాయాలి. అలాగే ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2. అలాగే టోటల్ పీరియడ్ ఎన్ని మంత్స్, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. 3 years and 4 months ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయాలి. సర్వీస్ సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేస్తున్నామా లేదా, ఎంక్లోజ్ చేస్తాం కాబట్టి ఎస్ పెట్టాలి. సో ఎంటీగా అయితే వదలొద్దండి. అలాగే మీ పేరు
వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్ అంటే మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ రాస్తాం. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ మీ సంతకం స్మాల్ లెటర్స్లో పెడతారు. సో ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటే ఇందులోనే పెట్టారు వాళ్ళు. అలాగే మీకు కాంట్రాక్ట్ వెయిటేజ్ సర్టిఫికేట్ కూడా ఇందులోనే పెట్టడం జరిగిందండి. సో ఇది చూసుకుని మీరు అప్లై చేయండి. మనకి వెస్ట్ గోదావరి మరియు కృష్ణా డిస్టిక్లో అయితే ఈ నోటిఫికేషన్ పెట్టారండి. సో చూస్తున్నారు కదా, ఇది వెస్ట్ గోదావరికి సంబంధించి. సో అలాగే ఇంకో జిల్లా కృష్ణా డిస్టిక్ సంబంధించి నోటిఫికేషన్ ఇక్కడ పైన పెట్టారు చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఫార్మసీ ఆఫీసర్. సో ఈ 2 జిల్లాల్లో ప్రస్తుతానికి అయితే నోటిఫికేషన్ పెట్టారని మీరు చూడాలనుకుంటే వ్యూ మీద క్లిక్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ కనిపిస్తుందండి. ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి. ఇంకా ఎవరికి ఈ నోటిఫికేషన్ తెలియదండి. సో దసరాలో మీకు ఒక కానుకగా అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. నిరుద్యోగులందరికీ కూడా ఒక శుభవార్త కింద చెప్పవచ్చు. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.